రేష్మి గార్డెనింగ్లో ఈరోజు ఏవేవి ఉన్నాయో చూద్దాం. సమ్మర్ వస్తుంది కదా, మనం కొన్ని మొలకలు వచ్చాయి చూపిస్తాను మీకు. కొన్ని మొక్కలు అయితే రెడీగా పెట్టుకున్నాము. మొక్కలు రావడం కోసం విత్తనాలు వేసాం, మొలకలు వచ్చాయి. అవి ఎలా వచ్చాయో చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనం రెడీగా ఇలాగా విత్తనాలు పెట్టేటప్పుడు వీడియో తీయలేదు, అందుకని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవన్నీ కొత్తగా మొన్న తీసుకున్న విత్తనాలను వేసి ఒక 5-6 డేస్ అవుతుంది. మొలకలు వస్తున్నాయి. ఇక్కడ కూడా పెట్టాను కానీ కొన్ని రాలేదు, ఏవేవో చేసేసిన. ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా సీడ్స్ పెట్టింటే ఎలకలో ఏవో తినేసినాయి. చూడండి, ఇవి ముందు వచ్చినవి, ఇవైతే నేను వేయలేదు, మట్టిలో ఉండే అవి వచ్చేసినాయి. ఇవన్నీ సీడ్స్ పెట్టాను ఒక చిన్న మడిలాగా చేసుకొని. అక్కడ ఒకటి వచ్చింది, అవి మామూలు సీడ్స్. కొన్నిటివన్నీ ఇక్కడ పెట్టినాను కానీ ఒక్క సీడ్ కూడా రాలేదు. ఇది ఏమో చేసేసినాయన్నీ. చిక్కుడుకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ టమాటాలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, చిన్ని టమాటా. ఇన్ని వచ్చినాయి టమాటాలు. ఇక్కడ వంకాయ ఉంది, తీసుకుందాం. చూడండి, పండు అయిపోయింది. ఒక సీడ్ కోసం అసలు వదిలేద్దాం ఇలానే. అబ్బా, చూడండి ఎలా ఉందో. ఇలాంటివన్నీ మనం అప్పుడప్పుడు చూసుకొని తీసేయకుంటే స్ప్రెడ్ అయిపోతాయి. చూడండి, గుడ్లు, పురుగులు. ఇలా ఆకులు తీయడం వల్ల కొమ్మలు కూడా బాగా వస్తాయి.
చిక్కుడుకాయ అయితే పూత బాగుంది. ఇంకా మన జొన్నలు అయితే చూడండి ఎంత బాగా రెడీ అయినాయో. మనం మిద్దె పైన జొన్నలు కూడా పండించుకోవచ్చు. ఇంకా ఆ టబ్బు చూడండి ఒకసారి ఎంత చిన్నగా ఉందో. జొన్న మొక్క ఉన్నాయి దాంట్లో. 2-3 డేస్ అవుతుంది నేను వాటర్ చేయక. మొక్కలకి అయినా కానీ పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వేరే చెట్లన్నీ వాడిపోయినట్లున్నా కానీ ఇవి మాత్రం బాగున్నాయి. చిక్కుడుకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేద్దాం, వేరేవి ఎదుగుతాయి. ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు పెట్టింటే వచ్చినాయి మన చిక్కుడు, అనప చిక్కుడు. ఈ నేతి వీరని కూడా కట్ చేసేద్దాం.